ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అక్రమంగా నిర్వహిస్తున్న కల్తీ ఐస్ క్రీం కేంద్రంపై పోలీసులు పంజా విసిరారు. మెహదీపట్నంలోని అలియా ఐస్ క్రీం పార్లర్పై కమిషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి భారీగా కల్తీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఐస్ క్యాండీలు, లస్సీ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ తయారీలో మానవ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే ప్రమాదకరమైన రసాయనాలను వాడుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. నిల్వ విషయంలోనూ కనీస జాగ్రత్తలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు నిర్ధారించారు. ఈ దాడిలో సుమారు 5.44 లక్షల విలువైన ఐస్ క్యాండీలు, లస్సీ ప్యాకెట్లతో పాటు తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను, యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న యజమాని సయ్యద్ ముషరఫుద్దీన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితుడిని స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ నిమిత్తం మెహదీపట్నం పోలీస్ స్టేషన్కు అప్పగించారు. అనుమతులు లేకుండా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా ఆహార పదార్థాలను తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు.